ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రతి వారం ఇదే సమయానికి ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పాలరాజు గారిచే అందించబడుతున్న వాక్యమును మీరు విని దైవాశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి మరి ఒక వారంలో దేవుని పిల్లారా మిమ్మల్ని కలుసుకునేటువంటి బాధ్యత దేవుని సేవకుడిగా నాకు ఇచ్చినందుకు వందనాలు. ఎలా ఉన్నారమ్మా? ప్రతి దినము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. టెలివిజన్ పరిచర్యను వీక్షిస్తున్న మీ అందరికీ కూడా దేవుని నామను బట్టి శుభాలు తెలియజేస్తున్నాను. మరి వాక్యానికి వెళదాం, వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడమైన మా తండ్రి, ఘనమైన దేవ, మీకు వందనాలు. నీ మహాకృపగా మరొక వారంలో మాకు ఇచ్చి మమ్మల్ని టెలివిజన్ యొద్ద కూర్చుండబెట్టి నీ శ్రేష్టమైన మాటలు వినడానికి అయా మండపేట నుండి న్యూ జెరూసలేం సెంట్రల్ చర్చ్ తరపున అందిస్తున్నటువంటి సువార్త తండ్రి, ఈ యొక్క శక్తివంతమైనటువంటి మాటలు వింటున్న వారి జీవితంలో అద్భుతాన్ని కలిగించడానికి సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, దేవుని యొక్క మహాకృప మనకు అనుగ్రహించబడింది కనుక ఈ 2025వ సంవత్సరంలో దేవుని ఆత్మ ప్రత్యక్షత మనం పొందుకోవడానికి ప్రభు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. అందునికి ఆయనకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ప్రియులారా, మరి ఈరోజు నాకు ప్రాముఖ్యమైన అంశాన్ని మీ ముందుంచడానికి ఇష్టపడుతున్నాను. ఏమిటి అంశం అంటే ప్రభువు మెచ్చిన ఫిలదెల్ఫియా సంఘం. ప్రభు మెచ్చుకున్న ఫిలదెల్ఫియా సంఘం. ప్రియులారా, ఈ రోజున దేవుని వాక్యాన్ని వినడానికి, మనము ఆరాధించడానికి, ఒక సంఘముగా కూడుకోవడానికి దేవుడు మనకి మంచి శ్రేష్టమైనటువంటి కృప ఇచ్చాడు. అయితే సంఘముగా కూడుకున్నటువంటి మనము దేవునికి ఇష్టలుగా ఉన్నామా లేదా, దేవుడు మన సంఘాన్ని మెచ్చుకుంటున్నాడా లేదా అని మనం ఆలోచన చేయాలి. పరిశుద్ధ గ్రంథములో మరి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 11వ వచనంలో 7 సంఘాలు అక్కడ రాయబడ్డాయి. ఈ 7 సంఘాలను దేవుడు విభిన్నంగా పిలుస్తూ ఉన్నాడు. 7 సంఘాలలో ఉన్నటువంటి అవకతవకలను దేవుడు సంఘాలకి తెలియజేస్తున్నాడు. ఇదిగో మరి యోహాను గారి ద్వారా యోహానికి దేవుని దర్శనాన్ని దేవుడు కలిగించి, పరలోకము నుండి యోహాను దర్శనాన్ని చూడడానికి బందీగా ఒక ప్రత్యేకమైనటువంటి స్థలములో, అనగా మనుషులు లేని స్థలములో, జనసంసారం లేనటువంటి స్థలములో, ఎవరు ఉండనటువంటి స్థలములో ఆయనను బందీగా వేసినప్పుడు అక్కడ దేవుని దర్శనాన్ని, దేవుని యొక్క స్వరాన్ని వింటూ ఉన్నాడు. అంటే ఆడియో వింటున్నాడు, వీడియో కూడా చూస్తూ ఉన్నాడు. ఆ యొక్క జనసంసారం లేనటువంటి ప్రదేశములో దేవుని స్వరాన్ని వింటూ ఉన్నాడు, దేవుని దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ దర్శనములో, ఆ స్వరములో వినబడుతున్నవి, కనబడుతున్నవి ఏమిటాయి అంటే, దేవుడు 7 సంఘాలను గూర్చినటువంటి వివరణ ఆ దర్శనములో యోహాను చూస్తున్నాడు. ప్రకటన గ్రంథాన్ని వ్రాసిన యోహాను దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ దర్శనంలో 7 సంఘాలను గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సంఘాల పేర్లు ఏమిటో ఒకసారి మనం చదువుదాం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 11వ వచనం. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము దేవుడు సెలవిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు యోహానుతో, యోహాను, ఈ పరలోకము నుండి ఈ వీడియో చూస్తున్నావు కదా, ఈ దర్శనాన్ని చూస్తున్నావు కదా, ఈ స్వరాన్ని వింటున్నావు కదా, వాటిని నేను నీ ముందుంచుతున్నాను కాబట్టి ఒక్కొక్క సంఘము పేరు చెప్తాను. ఆ సంఘానికి
నీవు రాయవలసిన లేఖలు ఏమిటంటే, నేనేం చెప్తానో ఒక్కొక్క సంఘము పేరు ఎత్తి ఆ సంఘానికి సంబంధించిన మాటలు రాయి. ఇదిగో 7 సంఘాల గురించి నీ ఎదుట నేను పెట్టబోతూ ఉన్నాను. మొదటి సంఘము పేరు ఎఫెసు అనే సంఘం గురించి చెప్తున్నాను. ఆ ఎఫెసు సంఘం యొక్క విధి విధానాలు, వారు చేస్తున్న అవకతవకలు, సంఘంలో ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి నేను చెప్తున్నాను, జాగ్రత్తగా రాయి. రెండవ సంఘము స్మరణ అనేటువంటి సంఘం ఉంది, ఆ సంఘము యొక్క పరిస్థితులు రాయి. మూడవదిగా పెర్గము అనే సంఘం ఉంది, ఆ సంఘమునికి ఏం చెప్పాలో నేను చెప్తుండగా నువ్వు రాసి ఆ లేఖను పంపించు. నాలుగవదిగా తుయతైర అనే సంఘం ఉంది, ఆ సంఘానికి ఈ విధంగా రాయి. ఐదవదిగా సార్దీస్ అనే సంఘం ఉంది, ఆ సంఘానికి నేను చెప్పే మాటలు రాసి ఆ లేఖ పంపించు. ఆరవదిగా ఫిలదెల్ఫియా అనే సంఘం ఉంది, ఆ సంఘానికి నేను మాట్లాడే మాటలు రాసి పంపించు. ఏడవదిగా లవోదికయ, ఆ సంఘంతో కూడా నేను మాట్లాడబోతున్నాను, వాటిని ఆ సంఘానికి రాసి పంపించు అని 7 సంఘాల గురించి దేవుడు మాట్లాడుతూ 7 సంఘాలలో ఉన్న 6 సంఘాలు దేవునికి అవిధేయమైనవిగా కనిపిస్తూ ఉన్నాయి. దేవుని యొక్క హెచ్చరికలు ఆ సంఘానికి కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ పట్టికలో చూస్తే 6వ సంఘముగా పేరుగాంచినటువంటి ఫిలదెల్ఫియా అనబడిన సంఘము నా దృష్టిలో శ్రేష్టమైనది. నేను ఆ సంఘాన్ని మెచ్చుకుంటా ఉన్నాను. మిగిలినటువంటి 7 సంఘాల్లో ఉన్న 6 సంఘాలలో అవకతవకలు కనిపిస్తున్నాయి, ఇబ్బందులు కనిపిస్తున్నాయి, తప్పిదాలు కనిపిస్తున్నాయి. వాటిని సరిచేసుకోమని నువ్వు లేఖలో రాయి. నేనేం చెప్తానో అది జాగ్రత్తగా విని ఆ సంఘానికి ఆ లేఖలో రాసి పంపించు అని మరి బందీగా ఉన్నటువంటి యోహాను గారికి దేవుని యొక్క స్వరం వినబడింది. ఆయన ఒక్కొక్క సంఘం గురించి చెప్తున్నప్పుడు యోహాను ఒక్కొక్క సంఘం గురించి దేవుడు చెప్పే ప్రతి మాట రాస్తున్నాడు. ఈ రోజున దేవుడు మెచ్చిన లేక ప్రభువు మెచ్చిన ఫిలదెల్ఫియా సంఘం గురించి మీ మధ్య నేను ఉంచాలని ఆశపడుతున్నాను. 3వ అధ్యాయము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ 3వ అధ్యాయము 8వ వచనం 3వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుదాం ప్రియులరా. ఇదిగో ఫిలదెల్ఫియా గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఓ సంగమా, ఓ ఫిలదెల్ఫియా సంగమా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న స్టెబిలిటీ, నీకున్న పవరు, నీకున్నటువంటి ఎనర్జీ, నీకున్నటువంటి శక్తి కొంచెమై ఉన్నది. ఎంత ఉందంట అంటే నువ్వు బలహీనురాలుగా ఉన్నావు, అంటే నువ్వు శక్తి లేని దానిగా ఉన్నావు. ఓ సంగమా, ఫిలదెల్ఫియా సంగమా, నీకుండినటువంటి శక్తి కొంచెమే అయినప్పటికీ నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇక్కడ ఫిలదెల్ఫియాను గురించి దేవుడు మెచ్చుకుంటున్న మాట ఏమిటంటే, నువ్వు ఆర్థికంగా చాలా తక్కువ స్థితిలో ఉన్నావు, అయినప్పటికీ కూడా నీవు నా వాక్యమును అంగీకరించగలిగిన దానిగా ఉన్నావు. నీలో శక్తి లేకపోయినా, ఆర్థికమైనటువంటి శక్తి నీలో లేకపోయినా, నా వాక్యమును అంగీకరించడమే కాదు, ఇష్టపడటమే కాదు, నా వాక్యాన్ని అనుసరించడమే కాదు, అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంటుంది, గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇది అద్భుతమైన మాట. పేతురు వలె ఆ సంఘము బొంకే సంఘంగా లేదు. పేతురు యేసయ్యను పట్టుకున్నప్పుడు, యేసయ్యను రానువారు పట్టుకున్నప్పుడు, సిలువ వేయడానికి సిద్ధపడినప్పుడు యేసుతో ఉన్నటువంటి వాళ్ళందరూ చెదిరిపోయారు. చెదిరిపోయినటువంటి యోహాను ఇక్కడ మాట్లాడుతున్నాడు. 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యోధ ఉరివేసుకుని చనిపోగా 11 మందిలో 10 మంది చెదిరిపోయారు. ఈ యోహాను మాత్రమే చెట్ట చివరి వరకు కూడా సిలువ వేయబడుతున్నప్పుడు స్త్రీల దగ్గర ఉన్నాడు. ఈ యోహానుకే దేవుని ప్రత్యక్షత అనుగ్రహించాడు. ప్రియులరా, ఈ యోహాను పద్మాసు ద్వీపంలో ఉన్నాడు.
ఈ యోహాను జనసంచారం లేని ప్రదేశంలో ఉన్నాడు, కానీ భయం లేనటువంటి వాడై దేవుని వైపు చూస్తూ, పరలోకములో ఉన్న వీడియోను చూస్తూ, భూలోకములో ఉన్నటువంటి యోహాను ఆడియోను వింటున్నాడు. ఏమిటి అంటే, పద్మాసు ద్వీపములో ఉన్నటువంటి జనసంచారములో లేనటువంటి ప్రదేశములో ఉన్నటువంటి యోహానుతో దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఫిలదెల్ఫియా సంఘానికి ఎలా రాయి, ఎలాగూ రాయి, నీ క్రియలు నేను ఎరిగి ఉన్నాను, నీకున్నది కొంచెమైనప్పటికీ కూడా నీవు ముందుకొచ్చే గుణం ఉన్నది, నీకు శక్తి తక్కువే, కానీ దేవుని పరిచర్య కొరకు ప్రయాస ఎక్కువ. నీ శక్తి తక్కువే, దేవుని యొక్క మాటలు చెప్పడానికి సిద్ధపాటు మనసు ఎక్కువ, ప్రయాస తక్కువే. ఇదిగో ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కలిగిన స్థలమే, ఆర్థికమైన ఇబ్బందులు కలిగినటువంటి సంఘముగా ఉండొచ్చు, కానీ నా మాటలు నీవు గైకొని నన్ను ఎరుగననలేదు. ఎంత గొప్ప మాట అండి ఇది. ఇది చాలామంది పేతురు వలె బొంకేవారిగా ఉన్నాం. పేతురు దేవునితో ఉంటూ కూడా ఒక చిన్నది అడిగిన ప్రశ్నకి నీవు ఆయనతో కూడా ఉండినవాడవో కాదంటే, నాకు తెలియదు ఆయన ఎవరో అని బొంకాడు. దేవుడు ముందే చెప్పాడు ప్రవచనం, పేతురు ఒకానొక సందర్భం వస్తుంది, నన్ను సిలువ వేసినప్పుడు ఒక చిన్న బిడ్డ నిన్ను ప్రశ్నిస్తుంది, యేసు అంటే ఎవరో నీకు తెలియదా అన్నప్పుడు, ఆయన ఎవరో నాకు తెలియదని బొంకుతో, ఒకసారి కాదు, 2 times కాదు, టోటల్గా 3 times నువ్వు బొంకుతావు. అప్పుడు కోడి కోత వేస్తుంది. కోడి నువ్వు ఎప్పుడైతే బొంకుతావో నీకు అప్పుడు గుర్తొస్తుంది, కోడి అరుస్తుంది. ఏమని అరుస్తుంది? పేతురు అబద్ధం ఆడేశాడు, పేతురు అబద్ధం ఆడేశాడు, పేతురు అబద్ధం ఆడేశాడు అని కోడి నిన్ను జ్ఞాపకం చేస్తుంది. కోడి నీకు జ్ఞాపకం చేస్తుంది. ఏమని జ్ఞాపకం చేస్తుందో తెలుసా? పేతురు అబద్ధమాడిన పేతురు, దేవుని విడిచిపెట్టిన పేతురు, దేవునికి దూరమైపోయిన పేతురు, దేవునిని మర్చిపోయిన పేతురు అని కోడి కోత వేస్తుంది. అప్పుడు నీకు గుర్తొస్తుంది. ప్రియులారా, ఈ రోజున మనము కూడా యేసును గురించి సాక్ష్యం చెప్పకపోవటం, ఆయనను నువ్వు విడిచిపెట్టడమే. యేసును గూర్చి గణపరచకపోవటం, నీ స్నేహితులకు యేసును గురించి చెప్పకపోవటం, నీ మిత్రులకు యేసును గురించి చెప్పకపోవటం, నీ యొక్క సోదరులకు యేసును గురించి చెప్పకపోవటం నువ్వు బొంకినట్లే. తినేది ఆయన ఆహారం, తాగేది ఆయన యొక్క పానము, నువ్వు సేవించేది ఆయన యొక్క ప్రాణవాయువు, అన్నీ సిద్ధం చేసుకొని అన్నీ పొందుకొని యేసంటే ఎవరో తెలియనటువంటి పేతురు వలె నీవు ఉన్నావేమో ఈ రోజున సంఘములో. అయితే ఫిలదెల్ఫియా సంఘములు అలాంటి వాళ్ళు లేరు. ఉన్నది కొద్దివారైనా, బలహీనులైనా, శక్తి లేని వారైనా, ఆర్థికమైన ఇబ్బందులు కలిగి ఉన్నటువంటి వారైనా ఆ సంఘం అబద్ధమాడే సంఘం కాదు. నీకుండినది కొంచెమే అయినప్పటికీ కూడా నీవు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించేటువంటి వాడవు అని ఆ ఫిలదెల్ఫియా సంఘం గురించి దేవుడు మంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. చదవండి మరొకసారి. ఇదిగో నీ క్రియ, నీ పని, నీ ఆలోచన, నీ ఉద్దేశము, నీ తలంపులు నేను ఎరిగి ఉన్నా. దేవుని కొరకు ముందుకొచ్చే గుణము నీలో ఉంది. క్రియ, పని. కొంతమంది మాటలు చెప్తారు, పనుల దగ్గరికి వచ్చేసరికి దూరం అయిపోతారు. నువ్వు దేవుని కొరకు ఏ పని చేస్తావో, నువ్వు చేసిన పనిని బట్టి దేవుడు కూడా నీ పనిని నెరవేర్పులోనికి తెస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. చాలామంది అంటారయ్యా, దేవుని కలిగి ఉన్నాను, దేవుడు ఎందుకునో నన్ను అలక్ష్యం చేస్తున్నాడు అంటున్నారు. కారణం ఏమిటో తెలుసా? నువ్వు దేవుని పని చేయటానికి ముందుకు రాకపోవటమే, దేవుని సువార్త అందించడానికి ముందుకు రాకపోవటమే, దేవుని మాటలు నీ స్నేహితులకు అందించకపోవటమే. కానీ ఫిలదెల్ఫియా సంఘం అటువంటిది కాదు. 7 సంఘాల్లో 6 సంఘాలు దేవుని యొక్క సువార్తను ప్రకటించలేనటువంటి సంఘముగా, దేవునికి బాధ కలిగించే సంఘాలుగా ఉంటే, ఫిలదెల్ఫియా సంఘము మాత్రము దేవుడు మెచ్చుకున్న సంఘం. ఎందుచేత అంటే ఫిలదెల్ఫియా అనే మాటకి సహోదర ప్రేమ అని అర్థం. ప్రియులారా, సహోదర ప్రేమ కలిగిన సంఘం.
ఇదిగో ఇంకా రక్షణ పొందలేని నా సహోదరులు అనేక మంది ఉన్నారు. ఇదిగో నా శక్తి కొంచెమై ఉన్నంత శక్తిలో నేను దేవుని కార్యాలకు ముందుకొస్తా. ఉన్నంత దానిలో నేను దేవుని కార్యాలకు నా గుప్పిలు విప్పుతా. ఉన్నంతలో నా దేవుని కొరకు నేను ప్రయాసపడతా. ఉన్నంత దానిలో నా దేవుని గొప్పతనము నా యొక్క సోదరులకు నేను తెలియజేస్తా. నా హైందవ సోదరులకు, నా యొక్క ఆంధ్రప్రదేశ్ లేక నా తెలుగు రాష్ట్ర సోదరులకు దేవుని ప్రేమ ఏమిటో తెలియజేస్తానని ముందుకొచ్చే సంఘమే పిలదెలిపే ఆ సంఘం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని గైకొని నేను నా నామమును ఎరుగననలేదు. ఎంత గొప్ప స్టేట్మెంట్ అండి. దేవుని వాక్యాన్ని గైకొనే సంఘం అంటే, గైకొనడం అంటే పాటించడం, గైకొనడం అంటే దానికి అనుకూలంగా నడవడం, గైకొనడం అంటే ఆ మాటను అక్షరాలా చేయడం. ఈరోజు నువ్వు చేస్తున్నావా సోదరుడా? ఈరోజు నువ్వు చేస్తున్నావా సోదరి? ఈరోజు నువ్వు ఒక ప్రశ్నించుకో, ఒక ప్రశ్న వేసుకో. దేవుడు మెచ్చిన సంఘానికి ద్వారాలు తెరవబడతాయి. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుడు ఇష్టపడిన సంఘానికి, పరలోకానికి ఎక్కడ అడ్డు లేకుండా ఆయన తాళాలు ఓపెన్ చేస్తాడు, ద్వారాలు ఓపెన్ చేస్తాడు నువ్వు రావడానికి. దేవుడు చెప్తున్నాడు స్పష్టంగా, పిలదెలిపే సంఘమా, ఇదిగో నీవు నన్ను గైకొని నన్ను ఎరగననలేదు కాబట్టి నిన్ను గురించి నేను సంతోషపడతా ఉన్నా, నిన్ను గురించి నేను ఇష్టపడుతూ ఉన్నా, నిన్ను గురించి నేను ఆనందిస్తూ ఉన్నా. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను. ఏం చేశాను? తలుపు నీ కొరకు తెరిచి ఉంచాను. ఆయన నీ కొరకట పరలోకపు తలుపు ఓపెన్ చేశాడట. దాన్ని ఎవడు వేయలేడు. హల్లెలూయా. ఎవడు వేయలేడండి. ఆయన యొక్క తలుపు ఆయన తీశాడు. ఎవరి కోసం అంటే నీ కోసం. ఎప్పుడు నీ కోసం దేవుడు తలుపు తెరుస్తాడు అంటే దేవుని కార్యాల కొరకు నువ్వు ముందుకు వచ్చినప్పుడు. ఎప్పుడు నీ కొరకు దేవుడు తలుపు తెరుస్తాడంటే దేవుని ఆలోచన నువ్వు నెరవేర్చినప్పుడు. ఎప్పుడు నీ కొరకు దేవుడు తలుపు తెరుస్తాడంటే దేవుని సువార్తను ప్రకటించడానికి సిద్ధపడినప్పుడు. ఎప్పుడు నీ కొరకు తలుపు తెరుస్తాడంటే నశించిపోతున్న ఆత్మను రక్షణలోనికి నడిపించడానికి నువ్వు సిద్ధపడినప్పుడు. పాటలు పాడిస్తాం గొప్ప కాదండి, వాక్యం చదవడం గొప్ప కాదండి. స్వార్థ పరిచర్య కొరకు నువ్వు ఎంత గుప్పిలు విప్పావు. ఈరోజు నా ప్రియమైన దేవుని స్నేహితుడా, సోదరి, ఈ టెలివిజన్ పరిచర్య ప్రారంభించే సంవత్సరం పూర్తి అయిపోయింది. నీవు ఇంతకుముందు అనేక సార్లు ఈ ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని విని ఉండొచ్చు. ఈ వాక్యం నీ జీవితంలో అద్భుతాలు చేసి ఉండొచ్చు. ఈ వాక్యం నిన్ను బలపరిచి ఉండొచ్చు. ఈ వాక్యం నిన్ను హెచ్చరించి ఉండొచ్చు. ఈ వాక్యం నిన్ను ఆశీర్వాదంలోనికి నడిపించి ఉండొచ్చు. ఈ వాక్యము నిన్ను దేవుని యొద్దకు నడిపించి ఉండొచ్చు. ఈ వాక్యము నిన్ను దేవునితో కనెక్ట్ చేసి ఉండొచ్చు. దేవుని కార్యాలకు నువ్వు ఎంతగా గుప్పులు విప్పావా? ఒక్కసారైనా కనీసం ఒక్క 100 రూపాయలైన దేవుని పరిచర్య కొరకు నువ్వు ఫోన్పే చేయగలిగావా? పర్వాలేదులే, వేరే వాళ్ళు పంపిస్తారని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ వేరే వాళ్ళు పంపిస్తారు అనుకున్నట్లుగానే దేవుడు కూడా వేరే వారికి తలుపులు తెరుస్తూ ఉన్నాడేమో. నీకు తెలిసిన తలుపు దేవుడు మూసేస్తున్నాడేమో. ఆశీర్వాదాలనే తలుపు తెరిచాడంటే నీకు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. కానీ నువ్వు ఇవ్వడానికి ముందుకు రాకపోవటం వలన, నువ్వు గుప్పులు విప్పడానికి ముందుకు రాకపోవటం వలన, నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ముందుకు రాకపోవటం వలన, నీవు దేవుని యొద్దకు రాకపోవటం వలన, దేవునికి ఇవ్వకపోవటం వల్ల, దేవుని గణపరచకపోవటం వల్ల దేవుని ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నావు. నా ప్రియమైన స్నేహితుడా, దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన నిన్ను నడిపించడానికి, ఎక్కడికి నడిపించడానికి? ఆ పరలోకానికి నడిపించడానికి ఆయన పరలోకపు తలుపులు తెరిచాడు. ప్రియులారా, ఇదిగో నీ కొరకు నేను తలుపులు తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవ్వడు కూడా వేయలేడు. ఈ రోజున అలాంటి ప్రవచన నువ్వు పొందుకోగలుగుతావా?
దేవుడు నీతో ఆ మాట చెప్పగలడా? ఫిలదెల్ఫియా సంఘంతో చెప్పిన మాట ఈ రోజున వ్యక్తిగతంగా దేవుడు నీతో చెప్పాలి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి. నీ గుప్పిలి నిన్ను ఆశీర్వాదంలోనికి నడిపించాలి. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేముకొస్తున్నావేమో సోదరుడా, సోదరి. దేవునికి మంచి ఉద్యోగం ఇచ్చాడు, దేవునికి మంచి స్టేటస్ ఇచ్చాడు, దేవునికి మంచి అవకాశం ఇచ్చాడు, దేవునికి మంచి జాబ్నిచ్చాడు, దేవుడు మంచి పనిని అప్పగించాడు. దానిని బట్టి ఆశీర్వించి నిన్ను అమితంగా ప్రేమించి నువ్వు ఊహించలేనటువంటి శాలరీ, నువ్వు ఊహించలేనటువంటి జీతము, నువ్వు ఊహించలేనటువంటి ధనము ఆశీర్వాదకరంగా నీకు ఇస్తూ ఉంటే దానిలో ఇవ్వవలసిన దశమ భాగము కానీ, దానిలో ఇవ్వాల్సిన కృతజ్ఞతార్పణ కానీ, దానిలో ఇవ్వాల్సినటువంటిది నీవెప్పుడైనా పరిచర్యకు ఇవ్వడానికి ముందుకొచ్చావా? ఫిలదెల్ఫియా సంఘం వెనుకకు వెళ్ళలేదండి. ఫిలదెల్ఫియా సంఘం ముందుకొచ్చింది. బలహీనమైన సంఘమే, శక్తి లేని సంఘమే, ఆర్థికమైన ఇబ్బందులు పడుతున్న సంఘమే, సహకారం చేయడానికి ప్రతికూలత కలిగిన సంఘమే. అయితే అనుకూలతలోనికి వచ్చింది. మా ప్రభు ఏదిచ్చినా కొంత ఆయన పరిచర్యకు మేము ఇవ్వడానికి ముందుకు రావాలని నిర్ణయించుకున్న సంఘం. ఈ రోజున వాక్యాన్ని టెలివిజన్ ద్వారా వింటున్నటువంటి ఓ కుటుంబమా, నీ పరిస్థితులను దేవుడు చక్కదిద్దాలి అంటే, లేక చక్కదిద్దిన దానికి నీ గుప్పులు విప్పగలవా? ఈ రోజున నువ్వు గుప్పులు విప్పితే, వెదజల్లితే అభివృద్ధిలోనికి వస్తావు. ఈ సంవత్సరం దేవుడు నిన్ను ఎంతగా కరుణించాడు తెలుసా? నువ్వు వెదజల్లితే నిన్ను ఊహించలేని ఆశీర్వాదాలతో నింపాలని ఆయన ఇష్టపడుతున్నాడు. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. నువ్వు ఆ జాబితాలోకి ఎందుకు రాకూడదు? నువ్వు ఆ జాబితాలో నీ పేరు ఎందుకు రాయించుకోకూడదు? నువ్వు ఆ జాబితాలో ప్రధానమైన స్థానము నువ్వెందుకు పొందుకోకూడదు? ఈరోజున ఒక స్నేహితుడిగా, ఒక సోదరుడిగా, దేవుని సేవకుడిగా పరిచర్యలో నీ ముందుకు రావాలని నేను నీకు పిలుపునిస్తా ఉన్నాను. ఈ పరిచర్య ద్వారా, నీవిచ్చే కానుక ద్వారా, నీవిచ్చే గుప్పులు విప్పిన విధానమును బట్టి కొన్ని ఆత్మలు రక్షించబడితే పరలోకములో ప్రభు నిన్ను కూర్చుండబెట్టి గొప్ప సన్మానం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. దేవదూతల మధ్యలో, మన పితరుల మధ్యలో, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల మధ్యలో, ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి భక్తుల మధ్యలో నిన్ను ప్రశంసిస్తూ ఉంటే నీ జీవితంలో ఎన్నడూ పొందని సంతోషాన్ని అనుభవిస్తావు. ఇక్కడ ఆఫ్టర్ ఆల్ తక్కువ విలువతో కొన్నటువంటి సాలువా కప్పి ఒక దండెత్తేనే 10 మందికి చెప్పుకుంటాను నన్ను సన్మానం చేశారని. ఇది ఉత్తుత్తి సన్మానమే. కొద్ది నిమిషాలు సంతోషం ఉండి, ఎంతవరకు సంతోషమై అంటే కుర్చీలో కూర్చోబెట్టుతారు, నిన్ను ఆ దండేశారు, సాలువా కప్పుతారు, వెంటనే 5 నిమిషాలు, మహా ఉంటే 5 నిమిషాలు కుర్చీలో, 5 నిమిషాలు కూడా కూర్చోలేమేమో, లేపేస్తారు. అది కూడా ఏ కుర్చీ? ప్లాస్టిక్ కుర్చీ. కానీ దేవుడు నిన్ను ఎక్కడ కూర్చోబెడతాడో తెలుసా? పరలోకపులో బంగారుపు సింహాసనం మీద కూర్చొనిబెట్టి ఆయన యొక్క ప్రశస్తమైన వస్త్రము నీకు తగిలించి, లేకపోతే నీకు ధరింపజేసి, ఆయన వేవేల కోటాను కోట్ల దేవదూతల మధ్యలో ఇదిగో నేను చేసిన సాకారాన్ని బట్టి నేను అభిషేకిస్తున్నానని గొప్పగా మన గురించి చెప్తున్నప్పుడు మనం ఎంత దీవెన పొందుకుంటామో, ఆ దీవెనలు సంపాదించుకోవడానికి, భూమి మీద దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవడానికి, భౌతిక పరంగా, ఆర్థికంగా దేవుడిని ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున తలుపు నీ కొరకు తెరిచాడు, దాన్ని ఎవ్వడు వేయడు. ఈ తలుపు తెరవబడగానే, ఈ తలుపు నీ కొరకు తెరచబడి ఉంది కాబట్టి నీవు పరలోకానికి మార్గము సరళం చేశాడు కాబట్టి నువ్వు పరలోకానికి ధన్యురాలవు వెళ్ళడానికి. నువ్వు గుప్పులు విప్పుతావా? దేవుడు విప్పిన దానిలో కొంత అయినా దేవుని పరిచర్యకు ముందుకు ఇవ్వడానికి, పరిచర్య కొరకు ఖర్చు పెట్టడానికి రాగలిగితే ఎంత సంతోషం. అనేక నెలల నుంచి నీవు వాక్యాన్ని వింటున్నావు. ఈరోజైనా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపించాలని నేను బలంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఇప్పుడే ఈ స్క్రీన్ మీద కనిపించేటువంటి ఈ నెంబరుకు ప్రభు ప్రేరేపించినటువంటి ఆ యొక్క దేవుని పరిచర్య కొరకు నువ్వు గుప్పులు విప్పగలిగితే ఆ ధనము నిన్ను దేవుని యొక్క కృపలోనికి నడిపిస్తుంది. ఇతరులకు పెట్టేటువంటి రూపాయల వలన ప్రయోజనం ఏమి లేదు, కానీ దేవుని పరిచర్య కొరకు ఇచ్చేటువంటి ఇదిగో ఫిలదెల్ఫియా సంఘము వలె నా కుమారుడా, సహోదరి ప్రేమ కలిగిన కుమారుడా,
దేవుని ప్రేమ కలిగిన నా కుమారుడా, దేవుని ప్రేమ కలిగిన నా కుమార్తె, నీకు ఇస్తున్నటువంటి దానిలో నుండి దేవునికి ఇవ్వగలిగినటువంటి కొద్దిదైనా అది నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తుంది, అది నీ జీవితంలో ఆశీర్వాదాన్ని చేస్తుంది, అది నీ జీవితంలో మేలును కలిగిస్తుంది. కనుక నీ జీవితాన్ని దేవునికి శ్రేష్టమైన జీవితంగా మరలిస్తే దేవుడు నిన్ను గొప్పవానిగా చేస్తాడు, అద్భుతంగా చేస్తాడు, ఆశ్చర్యకరంగా చేస్తాడు. నీ యొక్క కానుక ఒకడిచ్చు కానుక వానికి గొప్ప వీలు కలగజేస్తుంది. నీ జీవితంలో ఏది కోరుతున్నావో నాకు తెలియదు, నీ జీవితంలో ఏది ఇష్టపడుతున్నావో నాకు తెలియదు, నీ జీవితంలో ఏది కావాలనుకుంటున్నావో తెలియదు. దానిని సమకూర్చి నీకివ్వడానికి ఇష్టపడుతుండే. అంతేకాదు ఆ కానుక ఆ వ్యక్తిని గొప్పవాని వద్దకి నడిపిస్తుంది. ఆ గొప్పవాడు ఎవరో తెలుసా? దేవుడే. ఆ దేవుని దగ్గర నువ్వు గొప్ప ఆధిక్యత పొందుకోవడానికి నీ కానుక చిన్నదైనప్పటికీ కూడా నీ హృదయ సమర్పణ గొప్పదై ఉంటే చాలు. నేను ప్రభువు కొరకు ఇస్తాను. ఆయన నా కుటుంబాన్ని 2025 సంవత్సరంలో క్షేమంగా ఉంచాడు. ఇదిగో అనేకమైన సమస్యల నుండి తప్పించాడు, అనేకమైన రోగాల నుండి తప్పించాడు, అనేకమైన మరణపు శయ్యల మీద నుండి మమ్మల్ని తప్పించాడు. మేము దేవునికి మహిమకరంగా సాక్షార్థంగా కొన్ని ఆత్మలు దేవుని వైపు నడిపించబడడానికి పిలదెలిపే సంగమ వల్లే నేను ముందుకు వస్తానని నువ్వు రాగలిగితే నీ కుటుంబంలో ఈ సంవత్సరంలో ఆశీర్వాదాలను మించిన ఆశీర్వాదాలు మరిన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. వస్తావా? ఇస్తావా? సిద్ధపడతావా? పరలోకానికి తెరవబడినటువంటి ఆ యొక్క తలుపుల గుండా, గుమ్మము గుండా పరలోకపు ప్రభువుని ఎదుర్కొనగలుగుతావా? దేవదూతలు నీకు స్వాగతాన్ని ఇవ్వడానికి, నిన్ను గొప్ప చేయడానికి, నిన్ను అభినందించడానికి, పిలదెలిపే సంఘాన్ని దేవుడు ఎలా మెచ్చుకున్నాడో అలా మెచ్చుకోవడానికి నీవు సిద్ధపడగలిగితే దేవుడు నిన్ను అత్యున్నతమైన వానిగా దీవిస్తాడు. అబ్రహాము వల్లే ధనవంతుడిగా చేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు పిలదెలిపే సంఘానికి ఇచ్చినట్లుగా నీకును, నీ కుటుంబానికి, నీ బిడ్డలకును, నువ్వు చేసేటువంటి వర్కును పరిశుద్ధాత్మ దేవుడు దయచేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమమయుడా పరలోకపు దేవా, మీకు వందనాలు. ఈ సమయంలో పిలదెలిపే సంఘానికి ఇచ్చిన ఆధిక్యత వర్తమానం విన్నటువంటి కుటుంబాలు కూడా మీరు అనుగ్రహించి ఇప్పుడే నాయన ఎవరైతే నాయన నీ పరిచర్య కొరకు గుప్పులు విప్పుతున్నారో వారిని నిండారులుగా దీవించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ టెలివిజన్ పరిచర్య ప్రారంభించి 1వ సంవత్సరం పూర్తి చేసుకుని 2వ సంవత్సరంలోనికి నడిపించినందుకు దేవునికి స్తోత్రములు. ఈ బ్లెస్సింగ్ టీవీ ఛానల్ ద్వారా దేవుని ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ధన్యవాదములు. ఈ కార్యక్రమంలో దైవజనులచే అందించబడిన వాక్యాన్ని విని మేము ఆశీర్వదించబడుతున్నాం అని మీరు చేసే ఫోన్ కాల్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. ఈ భారభరితమైన పరిచర్యలో మీ వంతుగా మీరు కొద్దిపాటి సహాయాన్ని అందించుటకు మీ గుప్పిళ్ళు విప్పాలని కోరుతున్నాము. కనుక మీ కానుకలను ఫోన్పే ద్వారా పంపి ఆశీర్వదించబడాలని కోరుతున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. మా చిరునామా రెవరెండ్ డాక్టర్ కేజీఆర్ పోలరాజ్ గారు, న్యూ జెరూసలేం సెంట్రల్ చర్చ్, సైదిల్పేట, మెండపేట, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్స్ 9676497742 మరియు 9618277996.